హాయ్ అండి. ఈరోజైతే నా బర్త్‌డే ఉందని నేను బార్బిక్యూ నేషన్‌కైతే వచ్చాను సెలబ్రేషన్స్ కోసం. ఇక్కడ అయితే రీసెంట్‌గా నేను బర్త్‌డేస్, వెడ్డింగ్ డేస్ ఇలాంటివన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారనమాట. సో, ఇక్కడికొచ్చేసి చాలా బఫెట్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. సో, ఇవన్నీ ఫుడ్ అంతా నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇదొచ్చేసి మనకి మటన్ కర్రీ ఉంది. అండ్ ఫిష్ కర్రీ కూడా ఉంది. వెజ్ వాళ్ళకి వెజ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. సో, అందుకోసమని ఈ బర్త్‌డే వ్లాగ్ చేద్దామనైతే చేస్తున్నాను. పర్ హెడ్ వచ్చేసి 1200 అలా ఉంటుంది. కిడ్స్‌కైతే ఇంకా తక్కువుంటది. సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటాం గాబట్టి, మనకి చాలా వర్తీ అనే చెప్పాలి. నేనైతే కొలాబ్ కోసం ఎళ్ళాను. బట్ నార్మల్‌గా మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ పే చేయాల్సుంటుందనమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి. చాలా బావున్నాయి కదా! సో, నేనైతే ఇది పొటాటో చేసిన గారె టైప్ ఉంది. ఇది టేస్ట్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. హ్మ్. అండ్ ఇదొచ్చేసి గారె. మినపతోని చేసిన గారె అనమాట. యాక్చువల్‌గా చట్నీ గూడా ఇచ్చారు. కానీ నేను చట్నీ లేకుండానే తిన్నాను. అయినా కూడా చాలా బావుంది. అండ్ ఇదొచ్చేసి చికెన్ రోల్స్. ఇది లెగ్ పీస్. ఇవొచ్చేసి గ్రిల్స్ అనమాట. ఇందులో మనకి వెజ్ ఆప్షన్ ఉంది. నాన్ వెజ్ ఆప్షన్ కూడా ఉంది. సో, ఇదొచ్చేసి మనం చికెన్ లెగ్ పీస్ ఎక్కువ గ్రిల్ చేయకుండా మామూలుగా చేశారు. బార్బిక్యూ అనగానే చాలామంది అంత హీట్‌తోని చాలా స్పైసెస్ వేసి బాగోదు అనుకుంటారు. కానీ చాలా బావుంది. టేస్ట్ వైస్ అయితే సూపర్‌గా ఉందని చెప్పొచ్చు. అండ్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారసలు. యూజువల్లీ వాళ్ళ ఇంట్లో ఫుడ్ సరిగ్గా తినరు. కానీ ఇక్కడ మాత్రం చానా ఇష్టంగా తిన్నారు. నాకు ఆ పార్ట్ నచ్చింది. అంటే ఎక్కువ స్పైసెస్ లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తినేలాగా చాలా బాగా తయారు చేశారనమాట. నేనైతే ఆల్మోస్ట్ ఇక్కడున్న అన్ని ఫుడ్ ఐటెమ్స్ అయితే టేస్ట్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ యూనిక్ అండ్ టేస్టీ అనైతే చెప్పొచ్చు. ఇవొచ్చేసి నాన్ వెజ్ అనమాట. సో, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళాలి. నెక్స్ట్ మీ బర్త్‌డేస్ ఉన్నాయి. లేదంటే వెడ్డింగ్స్ ఉన్నాయి. ఇలాంటి వాటికి మనం ఎక్కువ ఇంట్లో డెకరేషన్ అలాంటివి పెట్టుకునే దానికన్నా ఇలా బయటికెళ్ళి తింటే మనకైనా, పిల్లలకైనా కూడా ఒక మంచి ఫీల్ ఉంటదనమాట. ఒక మెమరబుల్ లాగా ఉంటుంది. సో, ఇక్కడ రైస్ ఉంది. వెజ్ బిర్యానీ ఉంది. అలాగే చికెన్ బిర్యానీ ఉంది. నేను వేసుకునేది మటన్ కర్రీ, ఫిష్ కర్రీ కూడా ఉంది. మీకు నచ్చినట్టు తినొచ్చు. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్‌లిమిటెడ్ ఫుడ్ అనమాట. ఎంతైనా తినొచ్చు. ఇంకా మీ ఇష్టం. మీకు ఇంకా ఇంతే తినాలి, అంతే తినాలి అని రూల్స్ అయితే ఉండవు. మీకెంత కావాలంటే అన్ని తినొచ్చు. అండ్ చాట్ కూడా ఉంది. నేను చాట్ అయితే పెట్టలేదు వీడియో. చాట్ కూడా బావుంది. లైక్ పానీపూరి, మసాలా పూరి అలా అన్నీ ఉన్నాయి. అండ్ నేను కాక్టెయిల్ తీసుకున్నాను. అది కూడా చాలా బావుంది. నెక్స్ట్ డిజర్ట్స్‌కొచ్చేస్తే డిజర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. మనం ఏం తినాలంటే అది తినొచ్చు. దట్స్ యువర్ విష్. అది కూడా అన్‌లిమిటెడ్ అనమాట. సో, మీకు గనక ప్లానింగ్స్ ఉంటే బర్త్‌డే అయినా, వెడ్డింగ్స్ అయినా ఖచ్చితంగా వెళ్ళండి. దిస్ ఈజ్ రియల్లీ వర్తీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనెళ్తే ఇంకా చిల్ అవ్వచ్చు. చాలా బావుంటుంది. సో, లొకేషన్ డీటెయిల్స్ అయితే నేను బెంగుళూరులో ఉన్నాను. నాకు తెలిసి ఇది ఎక్కడైనా కూడా సేమ్. బార్బిక్యూ నేషన్ ఎక్కడైనా కూడా సేమ్ ఉంటుంది. సో, ఇది ఇంకా నా బర్త్‌డే అయితే చేసేసారు బార్బిక్యూ నేషన్ వాళ్ళు. మా పాపతో కలిసి మా పాపకి ఇగో చూడండి వీళ్ళైతే మొత్తం ఫుల్‌గా క్లాప్స్ కొట్టి అవన్నీ భలే చాలా యూనిక్‌గా అనిపించింది నాకైతే. అండ్ అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. సో, మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మీ కిడ్స్‌కి మీకు ఒక మంచి మెమరబుల్ డేని అలా గ్యాలరీలో పెట్టుకోవచ్చు.